ఈ నెల 25 నుండి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నల్గొండ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరీక్షల సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను గట్టి పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించాలని పోలీసు అధికారులను జవాబు పత్రాలను డిఆర్సీ కేంద్రానికి పంపించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోస్టల్ అధికారులను ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఉదయం మధ్యాహ్నం 2 పూటల ఏఎన్ఎంలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 గంటల నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్తో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేలా సహకారం అందించాలని కోరారు. కాగా ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్ దస్రు, అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ సుధీర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఫీ అహ్మద్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ శంకర్ నాయక్, డిప్యూటీ ఆర్ఎం మాధవి, ఇతర అధికారులు హాజరయ్యారు.